I show you how to draw the building stairs. To draw the building stairs, I use the cross lines and the straight lines with the perfect measurement. Use parallelograms instead of the cross lines and the straight lines. Then also your drawing of the building stairs is become perfect. And today I am going to show you how to draw the closed eyes, nose, and how to draw the lips. To draw and I am also showing you why don't you draw without the basics, why you have to draw with the basics. So that means do's and don'ts. Yeah, and today I'm going to show you realistic lips, realistic mouth or the lips, and realistic nose, and the realistic closed eyes. So watch my previous videos, subscribe to my channel, like my videos and share my YouTube link. నమస్తే అండి, నేను ప్రీవియస్ వీడియోలో బిల్డింగ్ స్టేర్స్ని ఎలా వేయాలో చూపించాను. అయితే ఆ బిల్డింగ్ స్టేర్స్ని క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ అవి కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్తో తీసుకుని నేను చూపించాను. కానీ అంతేకాకుండా అంటే క్రాస్ లైన్స్, స్ట్రైట్ లైన్స్ పర్ఫెక్ట్ మెజర్మెంట్తో కాకుండా పారలోగ్రామ్స్ కూడా సరైన మెజర్మెంట్తో తీసుకుని కూడా బిల్డింగ్ స్టేర్స్ వేయచ్చు. అయితే ఈరోజు నేను మూసుకున్న కళ్ళు, ముక్కు, నోరు రియలిస్టిక్గా ఉండేవి ఎలా వేయాలో చూపించబోతున్నాను. అయితే ఇందులో ఇంకో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎలా వేయకూడదు, ఎలా వేయాలో కూడా చూపించబోతున్నాను. ఎలా మూసుకున్న కళ్ళు వేయకూడదు, అంటే మూసి ఉన్న కళ్ళు ఎలా వేయకూడదు, ముక్కు ఎలా వేయకూడదు, నోరు ఎలా వేయకూడదు చూపించబోతున్నాను. అలాగే ఎలా వేయాలో చూపించబోతున్నాను. సో బేసిక్స్ ఎందుకు ఫాలో అవ్వాలో, టెక్నిక్స్ ఎందుకు ఫాలో అవ్వాలో కూడా మీకు అర్థమవుతుంది. నా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేయండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నా యూట్యూబ్ లింక్ని షేర్ చేయండి. ఫస్ట్ ఐ టేక్ ద 4 curves, 2 upside and 2 downside. దిస్ ఇస్ ద వే ఎవ్రీబడి యూజ్ టు డ్రా ద క్లోజ్ ఐస్. నేను 4 curves తీసుకుని 2 upside 2 డౌన్ సైడ్ డ్రా చేశానండి. ఇదే అందరూ ఈ వేనే ప్రొసీడ్ అవుతారు క్లోజ్ ఐస్ డ్రా చేయడానికి. బట్ దట్ ఈస్ నాట్ ద వే. అది కరెక్ట్ పద్ధతి కాదు. I take the 2 straight lines with that basis. On the basis of that straight lines, I draw the curved 2 curves upside and 2 curves downside. I leave the gap, that is 1 inch gap. నేను ఆ రెండు ఐబ్రోస్కి, రెండు క్లోజ్ ఐస్కి మధ్యన 1 inch గ్యాప్ వదిలాను. నేను పైన ఒక స్ట్రైట్ లైన్, కింద ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని దాన్ని బేస్ చేసుకుని నేను 2 curves అప్ సైడ్, 2 curves డౌన్ సైడ్ డ్రా చేశాను. అండ్ దెన్ ఐ యూజ్ ద 6B పెన్సిల్ టు డ్రా ద ఐలిడ్స్ అండ్ ద ఐబ్రోస్. నేను 6B పెన్సిల్ని యూజ్ చేశానండి. ఐలిడ్స్ని, ఐబ్రోస్ని అంటే కన్ను రెప్పల్ని, ఈ నుదురుని కన్ను రెప్పల్ని, ఐబ్రోస్ని డ్రా చేయడం కోసం. అండ్ దెన్ ఐ యూజ్ ద B పెన్సిల్ to sketch on the above the eye and in the around the eye. నేను B పెన్సిల్ యూజ్ చేశానండి. కన్ను పైన అలాగే కన్ను చుట్టూ కూడా డ్రా చేయడానికి, అంటే స్కెచ్ చేయడం కోసం యూజ్ చేశాను. ఇఫ్ యూ క్లోజ్డ్ యువర్ ఐస్ then lightning is exactly on the top of the eye. సో ఐ లీవ్ దట్ స్పేస్. మీరు కళ్ళు కనుక క్లోజ్ చేస్తుంటే అప్పుడు మీ కళ్ళ మీద లైటింగ్ అనేది కరెక్ట్గా కళ్ళకి మీద పడుతుంది. అందుకే ఆ ప్లేస్ని వదిలేసాను. ఫస్ట్ ఐ డ్రా ద నోస్ లైక్ దిస్. ఎవ్రీబడి యూజ్ టు డ్రా లైక్ దిస్. నేను నోస్ ఎలా డ్రా చేశాను చూసారు కదా ఇంతకుముందు. అందరూ అలాగే డ్రా చేసి చూపిస్తారు, కానీ యాక్చువల్గా అలా డ్రా చేయకూడదు. ఐ టేక్ ద స్మాల్ సర్కిల్ అండ్ ఐ డ్రా ద 2 straight lines of the half inch and half inch, and I take the 2 straight lines on the basis of that circle, and I join and I draw the cross lines which are the joining the long straight lines and the small straight lines. నేను ఫస్ట్ ఒక సర్కిల్ తీసుకుని 2 స్ట్రైట్ సర్కిల్ని బేస్ చేసుకుని 2 పెద్ద స్ట్రైట్ లైన్స్, దాని పక్కనేమో 2 చిన్న స్ట్రైట్ లైన్స్, అవేమో ½ ఇంచ్వి తీసుకుని వాటిని జాయిన్ చేస్తూ 2 క్రాస్ లైన్స్ తీసుకుని డ్రా చేశాను. దాన్ని బట్టి కర్వ్స్ డ్రా చేశాను. ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ షేప్స్ ఐ డ్రా ద కర్వ్స్. And then I take the 4B pencil to sketch the nose. నేను తర్వాత 4B పెన్సిల్ని తీసుకున్నాను నోస్ని స్కెచ్ చేయడానికి. ద లైట్నింగ్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ఆన్ ద
మిడిల్ ఆఫ్ ద నోస్. లైట్నింగ్ అనేది ఎప్పుడు కూడా మీ నోస్ పైన పడుతూ ఉంటుంది, సో ఆ స్పేస్ని వదిలేసాను. అండ్ ఐ యూజ్ 6B పెన్సిల్ టు డ్రా ద నోస్ట్రిల్స్. 6B పెన్సిల్ యూజ్ చేశాను నోస్ట్రిల్ డ్రా చేయడానికి. ఎవ్రీబడి యూజ్ టు డ్రా ద లిప్స్ లైక్ దిస్. అందరూ లిప్స్ని ఇలాగే డ్రా చేస్తారు, బట్ దట్ ఈజ్ నాట్ ద వే. అది కాదండి కరెక్ట్ పద్ధతి. ఐ టేక్ ద టూ ప్లస్ సింబల్డ్ 2 lines, వన్ హారిజాంటల్లీ అండ్ వన్ స్ట్రైట్ లైన్. నేను 2 లైన్స్ని తీసుకున్నానండి, ఒకటి స్ట్రైట్ లైన్, ఒకటి హారిజాంటల్ లైన్, అంటే ప్లస్ సింబల్ లాగా వేసాను. ఆఫ్టర్ దట్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దీస్ స్ట్రైట్ లైన్స్ ఐ డ్రా ద లిప్స్. రెండు లైన్స్ని, అంటే స్ట్రైట్ లైన్ని హారిజాంటల్ లైన్ని బేస్ చేసుకుని లిప్స్ని డ్రా చేశాను. ఆఫ్టర్ దట్ ఐ టేక్ ద 6B పెన్సిల్ టు డ్రా ద మిడిల్ ఆఫ్ ద లిప్స్. నేను లిప్స్ మధ్యలో డ్రా చేయడానికి 6B పెన్సిల్ని తీసుకున్నాను. అండ్ ఐ ఆమ్ ఆల్సో యూజింగ్ ద సేమ్ పెన్సిల్ టు స్కెచ్ ద లిప్స్. టాప్ లిప్, అప్పర్ లిప్. నేను అప్పర్ లిప్ని డ్రా చేయడానికి 6B పెన్సిల్నే యూజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఐ యూజ్ ద 2B పెన్సిల్ టు డ్రా ద లోవర్ లిప్. నేను తర్వాత కింద లిప్ని డ్రా చేయడానికి 2B పెన్సిల్ తీసుకున్నాను. ఆఫ్టర్ దట్ ఐ అగైన్ టేక్ ద 6B పెన్సిల్ టు డ్రా అరౌండ్ ద లిప్స్. మళ్ళీ లిప్స్ చుట్టూ డ్రా చేయడానికి కూడా 6B పెన్సిల్ని తీసుకున్నాను. తర్వాత B పెన్సిల్ని కూడా తీసుకున్నాను. ఎస్, ఐ షో యూ హౌ టు డ్రా ద డూస్ అండ్ ద డోంట్స్. Subscribe to my channel, press the bell icon.